బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేటప్పటికి దాదాపు 1 కోటి మందికి పైగా భక్తులే వచ్చి వెళ్ళే అవకాశం ఉంటుంది, అంతే సుమారు ఈ నెల రోజుల సమయంలో. అలాగే బ్రహ్మాండంగా ఆదాయము, అంటే తిరుమల ఖ్యాతి ఈరోజు నేను మీరో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల ఆలయము, వెంకటేశ్వర స్వామి వైభవం అందరికీ తెలిసిందే. కానీ దురదృష్టకరమైన వ్యవహారం ఏంటంటే ఏదో ఒక అంశంతో ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఇంకో వారంలో ఉన్నాయనగా గత 4-5 రోజులుగా మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఒక వివాదాన్ని పైకి తీసుకొచ్చారు. ఒక విగ్రహం మనం అక్కడ చూస్తున్నట్టు, ఇక్కడ బహుశా దీనికి సంబంధించిన పండితులు చెప్పాలి. నా అవగాహన మేరకు ఏంటంటే ఏదన్నా ఒక దైవ రూపాన్ని చెక్కిన తర్వాత శిల్పి ఆలయంలో పెట్టి ప్రతిష్ఠ చేసిన తర్వాతే దాన్ని విగ్రహం అంటాం. ఎందుకంటే రోజు వందల కొద్దీ విగ్రహాలకు సంబంధించిన ఆర్డర్లు వస్తాయి, అంటే సీజన్లో. అది వినాయక విగ్రహాలు అయితే వినాయకుడు, దసరా అయితే అమ్మవారి విగ్రహాలు, లేకపోతే ఎక్కడన్నా ఆలయాల ప్రతిష్టలు ఉంటే కనుక రకరకాల దేవాలయాలకు సంబంధించి దైవ రూపాలకు సంబంధించి ఆర్డర్స్ వస్తాయి. ఇది ఇక్కడ ఉన్న విగ్రహం సంబంధించి ఆయన ఆ వేళ చేసిన వీడియో, దాని సమ్మప్ ఏంటంటే ఇదిగో తిరుమలలో అలిపిరిలో, అది పాత చెక్ పోస్ట్ దగ్గర భారీ ఎత్తున ఒక విష్ణుమూర్తికి సంబంధించిన మారు రూపం ఇక్కడ పడేసి ఉంది. ఇదేనా ఈ ప్రభుత్వం హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించడం? ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీయడం కాదా? ఇది దేవుణ్ణి అవమానించడం కాదా? భక్తులను అవమానించడం కాదా అని ఆయన బాధపడ్డారు, వాపోయారు. అంటే చాలా వెరీ జెన్యూన్గా అనిపిస్తుంది ఆ వీడియో చూస్తే ఎవరికైనా. ఈవెన్ ఫస్ట్ చూసినప్పుడు నాకు కూడా అయ్యో ఇట్లా ఉందా, చూసుకోలేదా అని అనిపిస్తుంది. కానీ ఫ్యాక్ట్ చెక్ చేస్తే గడిచిన ఒక 23-24 ఏళ్ల క్రితం ఒక బెంగళూరుకు సంబంధించిన ఒక వ్యాపారి, ఆయనకు ఆలయం కడదాం అనుకున్నాడు, ఏం చేద్దాం అనుకున్నాడు, భారీ శనీశ్వరుడి విగ్రహ ప్రతిమ ఆయనకి రూపం కావాలి అని ఆర్డర్ ఇచ్చారు. స్థపతి అంటారా శిల్పిని చెక్కి ఆయన మొదలుపెట్టాడు. 2 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టున్నారు. కానీ మధ్యలోనే ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో ఆయన చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు తీసుకెళ్ళలేదు. సో దట్ ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు చాలా చోట్ల చూస్తే హైదరాబాద్లో కూడా కొన్ని ఏరియాల్లో ఈ రోడ్ల పక్కన ఈ విగ్రహాలు తయారు చేసే వాళ్ళు ఉంటారు. మామూలుగా మనం బయట ఎవరైనా రాజకీయ నాయకులు విగ్రహాలు అడిగినా చేస్తారు. దేవుడి విగ్రహం వాడికి కావాల్సింది ఏంటంటే ఒక రూపం ఇచ్చి ఇదిగో ఇంత మాట్లాడుకుని ఇంత అడ్వాన్స్ ఇస్తే చేస్తారు. తర్వాత తీసుకెళ్తే ఓకే, లేదంటే అక్కడ ఉండిపోతాయి, చాలా విగ్రహాలు ఉండిపోతాయి. అలాగా వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు కొన్ని తీసుకెళ్తారు, కొన్ని తీసుకెళ్లరు, కొన్ని అక్కడ రోడ్ల మీద పడిపోయి ఉంటాయి. ఇప్పుడు కూడా మీరు చూస్తే మియాపూర్ లాంటి ఏరియాలో అక్కడ రోడ్ల మీద అటు ఇటు హైదరాబాద్లో చాలా విగ్రహాలు ఉంటాయి అమ్మడానికి. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతే కొన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు, అన్ని ట్రాన్స్పోర్ట్ చేయలేక. అందులో దేవుడి ప్రతిమలు, విగ్రహాలు కూడా కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్లో ఏంటంటే ఈయన చెప్పినట్టు అది విష్ణుమూర్తి విగ్రహం కాదు, ఒకవేళ విగ్రహం అనుకుంటే శనీశ్వరుడి రూపం అని చెప్పి చెప్తున్నారు. సరే, శంఖము చక్రము ఉన్నాయంటే అది మనం ఎక్స్పర్ట్ కాదు, అందులో దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ చెప్పాలి ఎవరి విగ్రహం ఏంటి. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇది ఇప్పుడున్నది కాదు. ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్కడే ఉంది. కాకపోతే ఏంటంటే అదంతా మొత్తం అక్కడ చెట్లు తుప్పలు అన్నీ వచ్చేసి అసలు దాన్ని పట్టించుకునే నాథుడు లేడు. అక్కడ రకరకాల అక్రమ కార్యకలాపాలు, మందు తాగేవాళ్ళు, పడేసేవాళ్ళు, ఇంకా మలమూత్ర విసర్జనలు, ఆ ప్రదేశం అట్లా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ మొత్తం శుభ్రం చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు అది బయటకు వచ్చింది. సో దట్ దాన్ని ఇప్పుడు రాజకీయం చేయాలనుకున్నారు కరుణాకర్ రెడ్డి. ఇప్పుడే మొట్టమొదటిసారి చేయాలనుకుంటున్నాడు ఆయన రాజకీయం? నో. అసలు పార్టీ 3 కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలుపెట్టారు ఈ రాజకీయం. అంటే తిరుమలలో ఏ రకంగా అప్రతిష్ట పాలు చేయాలి, సో దట్ ఏంటంటే అది ప్రభుత్వానికి ఆ దెబ్బ తగలాలి, భక్తులకు కోపం రావాలి, ఆ మనోభావాలు దెబ్బతినాలి అని. సో దీన్ని ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు కానివ్వండి, పాలక మండలి కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, మీడియా కానివ్వండి బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది వీళ్ళ దుర్మార్గపు చర్యల్ని. అందులో ఇది కూడా ఒక భాగం. గతంలో మీకు గుర్తుంటే కొద్ది రోజుల క్రితం ఈ గోశాలకు సంబంధించి సహజంగా అందులో వయసు వచ్చో లేకపోతే అనారోగ్యం రీత్యా చనిపోయే గోవుల విషయంలో ఇదిగో పర్యవేక్షణ సరిగా లేదు, 10 కొద్దీ ఆవులు రోజు చనిపోతున్నాయని ఒక యాగి చేశారు. అది తప్పని తేలిపోయింది. క్యూ లైన్లలో మొట్టమొదటిసారి అసలు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే క్యూ లైన్లలో తొక్కిసలాట జరగడము,
భక్తులు 5-6 చనిపోవడం అందరూ బాధపడిన విషయమే. కానీ దాని వెనకాల తర్వాత దర్యాప్తు చేస్తే అందులో కూడా వీళ్ళ కుట్రకోణం దాగుందనే విషయం బయటపడింది. అలాగే సాక్షాత్తు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడే బయటపెట్టిన విషయం, అప్పటికింకా దర్యాప్తు ప్రారంభం కాలేదు. నాలంటే 1-2 సందర్భాల్లో కూడా అన్నాం, దర్యాప్తు అయిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయి ఆయన మాట్లాడితే బాగుంటుంది, ముందే మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని. బట్ ఆ తర్వాత దర్యాప్తు చేసిన తర్వాత కూడా ఆ కల్తీ నెయ్యి లేకపోతే ఇతర పదార్థాలు లడ్డూ ప్రసాదం, ప్రతిష్టాత్మకమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలా కలిపేశారు అంటే తిరుమలను అప్రతిష్ట పాలు చెయ్యాలనుకుంటోన్నది, దైవాన్ని అవమానించాలనుకుంటోన్నది ఎవరు? కరుణాకర్ రెడ్డి కాదా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కాదా? ఎవరి హయాంలో తిరుమలలో అన్యమత ప్రచారం జరిగింది? ఎవరి హయాంలో హిందూ ధర్మానికి సంబంధించి హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు కాకుండా రిక్రూట్మెంట్లు జరిగాయి? తెలిసిన ఆ విషయాన్ని ఎవరు కప్పిపెట్టారు? ఎవరి హయాంలో శ్రీశైలంలో హిందువులు కాని వారిని ఉన్నతాధికారులుగా పెట్టారు, ప్రయత్నం చేశారు? అనేక ఆలయాల మీద దాడులు ఎప్పుడు జరిగాయి? రథాల దగ్ధం ఎవరి అధికారంలో ఉండగా జరిగింది? ట్రాజెక్టరీ చూసుకుంటే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా 1-2 150-200 దాడులు జరిగాయి ఆలయాల మీద, ధ్వంసాలు. ఎప్పుడో మనం అనుకునేవాళ్ళం కదా, మొఘలులు లేకపోతే వేరే వేరే ముస్లిం కింగ్స్ దాడులు చేశారు విగ్రహాలు. ఇప్పటికీ మీరు వెళ్తే కనుక ఆ విగ్రహాలు, ఒక చేయికి విగ్రహం ఉండదు, ఒక విగ్రహానికి తల ఉండదు, ఒక విగ్రహానికి కాళ్ళు నరికి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అది వాళ్ళు చేసిన దాడుల్లో. మరి ఇప్పుడు మీకేమి పోయే కాలం వచ్చింది? మీరున్నప్పుడు కూడా ఇట్లాంటి దాడులే చేశారుగా. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు ఐ వాంట్ టు ఇంటర్వ్యూ కరుణాకర్ రెడ్డి గారు, ఆయన దొరికితే అసలు ఏంటి ఆయన ప్రాబ్లము? వరుసగా తిరుమలని అప్రతిష్ట పాలు చేయాలని, సో దట్ అది ప్రభుత్వం మీద దాని మరక వెయ్యాలని ఏదో యాగి ఎందుకు చేయాలనుకుంటున్నాడు ఆయన? పైకి ఆయన నేను అసలు హిందూ ధర్మానికి పరిరక్షకుణ్ణి నేనే అని ఆయన మళ్ళీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తాడు, ఆయన ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తాడు, ఆయన అసలు టీటీడీ చైర్మన్ క్వశ్చన్ చేస్తాడు. ఎవరి మీదన్నా వ్యక్తుల మీద కోపం ఉంటే, వ్యవస్థల మీద కోపం ఉంటే అది తీర్చుకునే పద్ధతి వయా భగవంతుడు లేదా వయా దేవుడి మీద తీర్చుకోవాలా? అసలు మీకు నిజంగానే పాపభీతో లేకపోతే నిజంగానే మీకు ఆ దైవం మీద ఒక నమ్మకం విశ్వాసం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారా? నిజంగానే ఒక పొరపాటు జరిగితే దాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళి భక్తుల వరకు వెళ్లకుండా, వాళ్ళ మనోభావాలకు దెబ్బ తగలకుండా, వాళ్ళు బాధపడకుండా ఉండే ప్రయత్నం చేస్తారు ఎవరైనా. కానీ దాన్ని ఎలాగా పోర్ట్రే చేయాలి, ఎలా యాగి చేయాలి, వైసీపీ సోషల్ మీడియా అకౌంట్స్లో హ్యాండిల్స్లో దాన్ని ఎట్లాగా మొత్తం భ్రష్టు పట్టించాలి, ఇదే కదా ప్రయత్నం. సరే, ఈ ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు టీటీడీ బోర్డు సభ్యులు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి తిప్పికొడుతున్నారు. కానీ ఇలా ఎన్నాళ్ళు? ఒకటైపోయాక ఒకటయ్యాక ఒకటి మీరు దేవుణ్ణి అడ్డు పెట్టుకుని చేసే దుర్మార్గాలు ఇంకా ఎన్నాళ్ళు? మొన్న గోవులు, అంతకుముందు ముందో వెనకాల క్యూ లైన్లు, అంతకుముందు కల్తీ ప్రసాదం, ఇప్పుడు విగ్రహం, రేపు ఇంకోటి, ఎల్లుండి ఇంకోటి. అంటే మీరు ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక మీ కార్యక్రమాలన్నీ విఫలమవడంతో ఏదో రూపంలో దుర్మార్గపు ఆలోచనలు చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంతకాలం ఊరుకోవాలి, ఎంతకాలం సహించాలి? మళ్ళీ ఈయనంటాడు మఠాధిపతులు, ఈ ధర్మ పరిరక్షకులు ఎక్కడ, వాళ్ళు ఏమైపోయారని. సో మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత. అంటే ఈ కుట్రలకి ఇంకా ఫుల్ స్టాప్ లేదా? అంటే ఎక్కడో చంద్రగిరి రోడ్లో ఎక్కడో ఒక బ్యారికేడ్ మీద ఒక నాన్ వెజ్ హోటల్ అడ్వర్టైజ్మెంట్ ఉంటే అది తిరుమలలో ఉంది అని ప్రచారం, లేకపోతే భూములు కబ్జా చేసేస్తున్నారన్న ప్రచారం. అంటే ఆ తిరుమల చుట్టూ, తిరుపతి చుట్టూ రోజు వీళ్ళొక మీటింగ్ పెట్టుకుని ప్రభుత్వం మీద ఎలా బురద చల్లవచ్చు, టీటీడీ మీద ఎలా బురద చల్లవచ్చు అన్న కార్యక్రమం ఏమైనా పెట్టుకుంటున్నారా? ఒక పెద్ద ఇన్సిడెంట్ తీసుకొచ్చి అందరినీ డిస్టర్బ్ చేసేలాగా ఒక కార్యక్రమం చేస్తే దాని మీద 10-15 రోజులు చర్చ జరిగి ఎంతో కొంత అనుమానం ఉంటుంది కదా, అయ్యో నిజంగానే దైవానికి ఇలా అవమానం జరిగిందా అని. ఎందుకంటే సెన్సిటివ్ కదా. తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే చాలామందికి ఒక ఎమోషన్. వాళ్ళు ఆ దేవుడి గురించి మాట్లాడుతూ
కళ్ళలో నీళ్లు పెట్టుకునే భక్తులు కూడా నాకు తెలుసు, అక్కడికి వెళ్ళినప్పుడు కాదు మామూలుగానే. సో అలాంటి వాళ్ళలో ఎక్కడొక్కడ కొంత ఒక అనుమానం రేకెత్తించాలనే ఒక ప్రయత్నమా? బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మాట్లాడదాం.